వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. వరంగల్కి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నూతన ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లకు 10 స్థానంలో విజయడంకా మోగించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఘన విజయంతో సంతోషంలో ప్రజలున్నారు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. ఎస్ రాజశేఖర్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఒక ప్రభంజనము చాటుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 12 నియోజకవర్గాలలో 10 స్థానాలు మాత్రము కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తానికైతే ఇన్ని 9 ఏళ్ల పాలనలో కూడా ప్రజలైతే అణిగి మణిగి ఏ సంక్షేమ పథకాలు చేరకుండా కూడా నోరు మెదపకుండా కూడా ఉన్న ఆ ప్రజలైతే ఒకసారిగా ఉవ్వెత్తున మాత్రము ఇవాళ వరంగల్ హన్మకొండ జిల్లాలోని కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించి 5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కానీ వాళ్ళకు పంపిన వారు ఇంతవరకు జరగలేదు. మొత్తానికైతే ఫలితాల వెల్లడి తెల్లవారుజాములనే ఇప్పటికీ 2 రోజులు గడుస్తున్నా ఉన్నా ఇవాళ మాత్రం మొత్తానికైతే ప్రజలైతే ఆగ్రహించి గుడిసెవాసులు అయితే 200 మంది మాత్రము నేరుగా వరంగల్ హన్మకొండలోని ప్రెస్ క్లబ్ వెనకాల కట్టించిన అంటే వినయ్ భాస్కర్ అయితే కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు అయితే నేరుగా తలుపులకు తాళాలు పగలగొట్టి కూడా మొత్తానికి డబుల్ బెడ్రూమ్లకు కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. మొత్తానికి అక్కడ స్థానిక పోలీసులు అయితే అక్కడ రంగ ప్రవేశం చేసి మొత్తానికైతే ప్రజలను అయితే అక్కడ మొత్తానికి సర్దుమని కొట్టారు. వాళ్ళ ప్రజలతోని కూడా మొత్తం గుడిసెవాసులు కావచ్చు, ఇక్కడ స్థానిక అంటే గుడిసెవాసుల లీడర్లతో కూడా మొత్తానికి పోలీసులు చర్చలు జరిపి కూడా మొత్తానికైతే సర్దుమని కొట్టిన ఘటన హన్మకొండ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి పేదవాడికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించడంలో కూడా మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విఫలమైందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి అందుకే ప్రజలైతే ఒక మార్పు కావాలని కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ వే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాకిందని చెప్పి కూడా అనుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు 10 స్థానాలు కూడా ఊహించిన విధంగా అమ్మా న్యూస్ ఊహించిన విధంగానే 10 స్థానాలు అయితే కైవసం చేసుకుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం మొత్తానికైతే చూసుకుంటే ప్రజలైతే ఆగ్రహానికి గురై ఈ డబుల్ బెడ్రూమ్లకి కైవసం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికే పోలీసులు అయితే చర్చలు జరిపి గతం అంటే గడువు కొన్ని రోజులు 2-3 రోజులు గడువు ఇవ్వాలని చెప్పి కూడా కోరినప్పటికీ కూడా ప్రజలైతే శాంతింపజేసి కూడా గుడిసెవాసులు అయితే వెనక్కి తిరిగిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్వీర్యంగా అసంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నాయని చెప్పి కూడా ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. అంటే నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 రోజులు అవుతుంది. ప్రమాణ స్వీకారం కూడా ఇంకా రాలేదు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు రేపు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ రావడానికి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల కారణం అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే ప్రజలు ఆవేశంతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా మనం? ఎగ్జాక్ట్లీ రాజశేఖర్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రజలైతే అంటే ప్రభుత్వ చీఫ్ అంటే పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన గత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అయితే ప్రజలను మభ్యపెట్టి మస్కాయ రాసి కూడా నోరు అవ్వకుండా కూడా కొంతమంది లీడర్లను పెంచి పోషించి ఆ ప్రజలను అణచివేయడానికి అణచివేద్దాన్ని చేసుకోవచ్చు. మొత్తానికైతే వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందజేయకుండా కేవలం లీడర్ల జేబులనే రింపడానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఆగ్రహానికి మొత్తానికైతే సామాన్యుని ఆగ్రహానికి అయితే ఇవాళ గురైందని చెప్పుకోవచ్చు. ఆ కోణంలో కూడా మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విఫలం చెందటం కూడా ఇవాళ ఓటమికి కారకులైందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల మొత్తానికైతే అణచివేయబడ్డ ప్రజలైతే ఇవాళ తిరగబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజా పరిపాలన వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అని చెప్పి కూడా ఒక సంతోషంతో కూడా మొత్తానికైతే మన హక్కు మనకు కేటాయించిన అంటే మాకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మేమే డైవర్ట్ మేమే కైవసం చేసుకుంటా అనే కోణంలో కూడా ఇవాళ నూతన ఉచ్ఛేదంతో కూడా మొత్తం ప్రజలైతే నేరుగా కూడా డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ ప్రస్తుతానికైతే ప్రజలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా అణచివేయబడ్డ కార్యకర్తలు అయితే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని తెలుసుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ వే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండటంతో కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో కూడా పాకిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రేవంత్ రెడ్డి రాకతో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే కావచ్చు, సామాన్య ప్రజలకే కావచ్చు, మొత్తానికైతే 6 గ్యారంటీ స్కీములను కూడా రేవంత్ రెడ్డి నూరి పోసిన విధంగా కూడా మొత్తానికైతే ప్రజలకైతే కాంగ్రెస్ రావాలి అని చెప్పి చూసిన పరిస్థితి. వాళ్ళు అనుకున్న విధంగానే కాంగ్రెస్ వే వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడ్డ అనే కోణంలో కూడా ఎవరి మధ్యలో కూడా మేము బానిస కాకూడదు, మేము ఒక స్వతంత్రంగా సామాన్యునిగా మాకు హక్కులను రాసుకునే విధంగా కూడా అనే చందంగా కూడా మొత్తానికైతే ప్రజలు పోరాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ అణచివేతగా గురైన వారైతే మాత్రమే ఒక్కసారిగా
ఊపిరి పీల్చుకొని కూడా స్వతంత్రం సాధించిన విధంగా అయితే ఎట్లా ఫీల్ అవుతున్నారో మొత్తానికైతే అక్కడ ప్రజలు సామాన్య ప్రజలే కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలే కావచ్చు, మొత్తానికైతే ఒక ఆనందం, ఒక జోష్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ ఇప్పటికే అణచివేయబడ్డాం, కానీ ఇక నుంచి మాత్రము ఎవరి ఆపే తరం కాదని చెప్పి కూడా వాళ్ళైతే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కావడంతో కూడా ఒక నూతన ఉత్తేజాన్ని అయితే ప్రజల్లో నింపిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. స్వామి, ఒకటి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు నష్టం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఓట్ల రూపంలో ప్రజలు వేసి దానికి రుణం తీసుకున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే పరిపాలన పరంగా కూడా ఇంతవరకు యాక్షన్లో లేనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడికి ప్రధానంగా వచ్చినటువంటి ఆందోళన కానీ, లబ్ధిదారుల ఆందోళన చేస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి? అసలు పోలీసులు కూడా అక్కడ నిలువించే ప్రయత్నం చేస్తున్నారు, వారు వాగ్వాదం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పర్ఫెక్ట్ గా వారు ఒక స్క్రీన్ ప్లేతో వచ్చినట్లా, లేకపోతే నిజంగా లబ్ధిదారుల మొత్తానికైతే ఖచ్చితంగా వాళ్ళు నిక్కర్సైతే లబ్ధిదారులు ప్రభుత్వ స్థలంలో కూడా అయితే కొంతమంది సెలెక్ట్ చేసిన పర్సన్స్ మొత్తం గుడిసె వాసులు ప్రభుత్వంగా వచ్చే గత సంవత్సరాల నుంచి కూడా వాళ్ళను కట్టించిన డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయడం కూడా జాప్యం జరుగుతుంది. మొత్తానికైతే రానున్న ఎలక్షన్ లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంపిణీ చేద్దామనే ఆలోచనతో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ పంపిణీ చేస్తే మాత్రం రాని వారితో కూడా ఒక విధమైన చర్చకు గురవుతామని చెప్పి, విఫలం అవుతామని చెప్పి, ఓటమి పాలవుతామని చెప్పి కూడా అన్ని కొనల ఆలోచించి కూడా వారిని అయితే ఒక అణచివేతకు గురి చేసి వారిని అంటే పెదవి ఇప్పకుండా కూడా చేసిన పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేరుగా బస్టాండ్ సమీపంలో కూడా ఒక కలర్ఫుల్ గా బిల్డింగ్లు అయితే అంటే మొత్తానికైతే ముస్తాబైన పరిస్థితి అయితే కనపడుతుంది. అవి రాకతో కూడా ప్రజలైతే అవి చూసుకుంటే మాత్రము ఈ స్లమ్ ఏరియాలో ఎలా నివసించాలని చెప్పి కూడా ఆగ్రహానికి గురై కూడా ఇవాళ స్వామి ప్రధానంగా ఏదైతే లబ్ధిదారులు చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేశారు. స్థానికంగా గెలిచినటువంటి నేతలు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అధికారులు ఎవరైనా స్పందించి వారికి ఏమైనా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ అక్కడికి స్థానిక పోలీసులు అయితే రావడం జరిగింది. పోలీసులు అంటే ఒక ఏసీపీ ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే ప్రజలను డబుల్ బెడ్రూమ్ తాళాల్లో పగలగొట్టకుండా కూడా చూసిన పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిన 2 రోజులకు మొత్తానికైతే ఇవి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా స్థానిక లీడర్ అంటే నాయని నరసింహ, అంటే మొత్తానికి నాయని రాజేందర్ రెడ్డి నూతన ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎత్తనైతే ఒక సందేశం పంపించడం జరిగింది. అక్కడ ప్రస్తుతానికైతే అప్పటితో కూడా సద్దుమగినట్టు కూడా లీడర్లు అయితే మొత్తం పోలీసులకు వాళ్ళకు చర్చలు జరిపి కూడా వాళ్ళకు ఒక సడన్ టైం నిర్వహించి కూడా వాళ్ళను సద్దుమన కొట్టిన పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే డబుల్ బెడ్రూమ్ లో కేటాయింపులో కూడా నూతనంగా ఎన్నికైన నాయని రాజేందర్ రెడ్డి సందేశంతో కూడా ప్రజలైతే మొత్తానికైతే వెనక్కి తిరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది అనుకోవచ్చు రాజశేఖర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు చర్చలు జరిపి కూడా ఇవాళ వచ్చే ప్రభుత్వానికి మొత్తానికైతే ఆటంకం కలగకుండా కూడా రానున్న నూతన ఎమ్మెల్యేను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఓపెనింగ్ రూపంలో కూడా మిమ్మల్ని అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తామని అనటంతో కూడా మొత్తానికైతే ఆ సమస్య అక్కడితో సద్దుమలుగింది అని చెప్పుకోవచ్చు. గత 10వ తారీఖు వరకు కూడా ఈ తర్వాత ఏం జరుగుతుందని చెప్పి కూడా వేసి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉన్నందున కూడా మొత్తానికైతే ప్రజలైతే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో కూడా వీళ్ళు సంబరాలు కూడా చేసుకునే పరిస్థితి ఉంది. కానీ కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రమాణ స్వీకారం కాలేదు కాబట్టి మొత్తానికైతే నాయని రాజేందర్ రెడ్డి సందేశంతో కూడా ప్రజలంతా కొంచెం వెనక్కి తిరిగిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.